హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. జొనాథన్ లివింగ్స్టన్ సీగెల్ 8వ రోజు. నువ్వు వేగాన్ని ఖచ్చితంగా అధ్యయనం చేసి దానిలో పూర్తి ప్రావీణ్యతను పొందిన రోజు నువ్వు కోరుకునే ఆ స్వర్గాన్ని నువ్వు అందుకుంటావు. అంటే గంటకు 1000 మైళ్ళు వేగం లేదా 10 లక్షల మైళ్ళ వేగం లేదా కాంతి వేగంతో ప్రయాణించడం కాదు. ఎందుకంటే ఏ సంఖ్యకైనా ఒక అవధి అంటూ ఉంటుంది, కానీ నిష్ణాతకు ఎటువంటి అవధి లేదు. వేగంలో నిష్ణాతుడవు కావడంలోనే అంతా ఉంది. అప్పుడే అందులోని స్వర్గాన్ని అనుభవిస్తావు. ఇలా మాట్లాడుతూనే చిత్రంగా అకస్మాత్తుగా అదృశ్యమైపోయి 100 గజాల దూరంలో నీటి మీద ఎగురుతూ కనిపించి అంతలోనే తిరిగి జొనాథన్ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇదంతా ఒక సెకనులో 1000వ వంతులో జరిగింది. ఇదో రకమైన తమాషా, నవ్వుతూ చెప్పాడు జొనాథన్తో. జొనాథన్ అతని విన్యాసాన్ని చూసి అదిరిపోయాడు. ఇక స్వర్గం గురించి అడగటం పూర్తిగా మర్చిపోయి, మీరు ఇలా ఎలా ఎగరగలిగారు? ఇలా ఎగిరేటప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? ఎంత దూరం వరకు మీరు ఎప్పుడు ఎగిరి వచ్చారు అని అడిగాడు. నువ్వు అనుకున్న ప్రదేశానికి అనుకున్న కాలంలోకి ప్రయాణించగలవు, వృద్ధుడు జవాబిచ్చాడు. నేనెప్పుడు కావలిస్తే అప్పుడు అన్ని ప్రదేశాలకు ఒకే మారు వెళ్ళి రాగలను, సముద్రం వైపు చూపు సారిస్తూ అన్నాడు. ఇదంతా చాలా వింతగా ఉంటుంది. దూరాలని అధిగమించడానికే వేగంలో నిష్ణాత కోసం ప్రయత్నించేవారు ఎక్కడికి ఎగరలేరు. కానీ వేగంలో నిష్ణాత కోసం ప్రయత్నాన్ని పక్కన పెట్టేవారే అనుకున్న తడవే అన్ని చోట్లకి వెళ్ళగలుగుతారు. గుర్తుంచుకో జొనాథన్, స్వర్గం అనేది ఓ ప్రదేశం లేదా ఒక కాలపరిమితి కానే కాదు. స్వర్గం అంటే నాకు ఆ విధంగా ఎగరడం నేర్పుతారా? ఇంకో కొత్త విషయాన్ని జయించడానికి ఉద్వేగంతో ఊగిపోతూ అడిగాడు జొనాథన్. నీవు నేర్చుకోవాలనుకుంటే అలాగే నేర్పుతా. అవును, నేర్చుకోవాలనింది. ఎప్పుడు మొదలు పెడదాం? నీకు అభ్యంతరం లేకపోతే ఈ క్షణం నుంచే కానిద్దాం. మీలాగే ఎగరాలనింది. దానికి నేనేం చేయాలో చెప్పండి. జొనాథన్ కళ్ళు మెలమెలా మెరుస్తూ ఉండగా అడిగాడు. చియాంగ్ ఆ కుర్రసిగల్ వంక మొదటిసారి పరీక్షగా చూస్తూ నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. నీ మనస్సు ఎక్కడికి ఎగరాలనుకుంటుందో అక్కడికి చేరడానికి నువ్వు మనోవేగంతో ప్రయాణించవలసి ఉంటుంది. అంటే నువ్వు ఆ ప్రదేశానికి అంతకు మునుపే చేరినట్లుగా భావించుకోవాలి. సియాంగ్ సూచించిన చిట్కా ఏమిటంటే, జొనాథన్ తనకు తాను 42 అంగుళాల నిడివి ఉన్న ఒక చిన్న పక్షి దేహంలో బంధించబడి ఉన్న వ్యక్తిగా గుర్తించడం మానివేయడమే. ఇక ఎగరడానికి కావలసిన పథకాలను ఆలోచించనక్కర్లేదు. తన నిజ ప్రకృతి సర్వవేళలా సర్వ ప్రదేశాలను ఒక వ్రాయని అంకెలా పరిపూర్ణంగా ఉంటూ సర్వవ్యాప్తమై ఇప్పటికీ ఉంది అని సదా మరవకుండా గుర్తుంచుకోవడమే ఇందులోని చిదంబర రహస్యం. జొనాథన్ తీక్షణంగా రోజుల తరబడి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏకాగ్రతతో సాధన కొనసాగిస్తున్నాడు. కానీ అతని ప్రయత్నాలేవి ఫలించలేదు. తాను నిలబడ్డ ప్రదేశం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలి ముందుకు పోలేదు. నా మీద నమ్మకం గురించి మర్చిపో. మొదట్లో నువ్వు ఎగరడానికి నీకు నమ్మకం అవసరం ఉండింది కాదు, దానిని అర్థం చేసుకోవడమే కావలసింది. ఇప్పుడు అదే సత్యం. ఈ మాను మళ్ళీ ప్రయత్నించు, సియాంగ్ అన్నాడు. కానీ రోజు జొనాథన్ తీరం వద్ద నిలబడి చియాంగ్ మాటలను ఏకాగ్రతతో మననం చేసుకుంటున్నాడు. నువ్వు ఎటువంటి అవధులు లేని సంపూర్ణ స్వాతంత్ర్యం గల సీగల్ పక్షివి, ఇది సత్యం. ఈ మాటలలోని అర్థం అనుభవంలోకి వచ్చేసరికి జొనాథన్ శరీరం అమితమైన ఆనందంతో ఒక్కమారు వణికింది. శుభం, ఇక కళ్ళు తెరు. చియాంగ్ మాటల్లో విజయ గర్వం తొణికిసలాడుతోంది. జొనాథన్ కళ్ళు తెరిసేసరికి అతని శిక్షకునితో పాటు పూర్తి నూతనంగా కనిపిస్తున్న ఒక సముద్ర తీరం వద్ద ఉన్నాడు. తీరం వెంబడి ఉన్న వృక్షాల కొమ్మలు బాగా వంగి నేలని తాకుతున్నాయి. ఆకాశంలో జంట సూర్యులు పసుపు రంగుతో వెలిగిపోతున్నారు. చివరికి ఎలా చేయాలో తెలిసిందన్నమాట. కానీ ఈ విద్య పూర్తిగా నీ అదుపులోకి రావడానికి మరింత శ్రమ పడాలి సుమా, హెచ్చరించాడు చియాంగ్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? టాటెత్తరిచాడు జాన్. తాము ఓ కొత్త లోకం చేరడానికి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా జొనాథన్ వేసిన ప్రశ్నని కొంచెం కూడా ఖాతరు చేయకుండా సియాంగ్ మళ్ళీ ఇలా అన్నాడు.
కనిపిస్తోంది కదా, జంట నక్షత్రాల సూర్యులు ఉన్న ఆకుపచ్చ రంగు ఆకాశం అంటే ఓ కొత్త గ్రహం మీద దిగాం. నేను సాధించాను. మీరు చెప్పిన చిట్కా పనిచేసింది. పట్టలేని ఆనందంతో గట్టిగా అరిచాడు జనార్దన్. భూమిని వదిలి వచ్చిన తర్వాత అలా గట్టిగా అరవడం ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ.